జగన్ పక్కకు పోతే జరిగే నష్టంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. జగన్ పక్కకు పోతే జరిగే నష్టంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. పిల్లల చదువులు ఉండవు, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ఉండదు, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోతుంది, రైతన్న చతికిల పడిపోతాడు, అక్క చెల్లెల బతుకులు చిన్నభిన్నమవుతాయి. పేదల కోసం పోరాడేది జగన్ ఒక్కడే అని పేర్కొన్నారు. పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం చంద్రబాబు ఒక మంచి పని కూడా చేయలేదని సీఎం జగన్ దుయ్యబట్టారు. పేద వర్గాల విద్యార్థులు పెద్ద చదువులు చదివేందుకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అమలు చేస్తూ ఉన్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని పామర్లో ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో 9 లక్షల మందికి పైగా విద్యార్థులకు 708 కోట్ల రూపాయలు ఆయన బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేశారు. పెద్ద చదువులు చదవాలని పేద విద్యార్థుల కలను సాకారం చేసేందుకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు గత 57 నెలలుగా అమలు చేస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల జాయింట్ ఖాతాలకు జమ చేస్తున్నామన్నారు. ఈ విధంగా గత 57 నెలల్లో 29 లక్షల మంది విద్యార్థులకు 12,609 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. గత ప్రభుత్వానికి జగనన్న ప్రభుత్వానికి వ్యత్యాసం గమనించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, శాసనసభ్యులు కైల అనిల్ కుమార్, పేర్ని నాని, కొడాలి నాని, కలెక్టర్ పి రాజబాబు, ఎస్పీ అద్నాన్ నయీం, అస్మి, వైసీపీ అభ్యర్థులు పేర్ని కిట్టు, ఉప్పల రాము, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక తదితరులు పాల్గొన్నారు. మనపై యుద్ధం చేస్తా ఉన్న వీళ్ళ పిల్లలు గాని, వీళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు గాని వీళ్ళందరూ కూడా ఏ మీడియంలో చదువుతున్నారు అని చెప్పి మీలో ఎవరైనా కూడా వాళ్ళని గట్టిగా నిలదీస్తే మాత్రం ఏ ఒక్కరూ కూడా చెప్పరు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారు అని చెప్పి. వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి, కానీ మన పిల్లలు అదే ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి మీ జగన్ అడుగులు ముందుకు వేస్తే మాత్రం తెలుగు భాష అంతరించిపోతుంది అని చెప్పి ఏకంగా యాగి చేస్తూ మన మీద యుద్ధాన్నే ప్రకటిస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. పెత్తందారులైన వారికో ధర్మమట, పేదలైన మీకో ధర్మమట. వారి పిల్లలకు ఓ బడంట, మన పిల్లలకు ఇంకో బడట. వారి చదువులు వేరట, మన చదువులు వేరట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారులుగా వారు ఉండాలట, పనివారిగా మనం ఉండాలట. పరిశ్రమలు వారివట, కార్మికులుగా మాత్రమే మనమట. సామ్రాజ్యాలన్నీ వారివట, సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారి మనస్తత్వాలు చూడమని అడుగుతా ఉన్నా. వారి పిల్లల చేతుల్లో ఏమో ట్యాబులు ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు, కానీ మీ పిల్లల చేతుల్లో మాత్రం, మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబులు ఇస్తే మాత్రం ఆ పిల్లలు ఆ ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారు అని చెప్పి యాగి చేస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఏదైతే నేను చెప్తా ఉన్నానో ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలి అని కోరుకునే పెత్తందారి మనస్తత్వానికి ఇవన్నీ కూడా నిదర్శనాలుగా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. గవర్నమెంట్ బడిలో చదివిస్తా ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబం ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు విద్యారంగంలో కూడా వారికి మనకు మధ్య జరుగుతా ఉన్నది వేసవిలో దాహార్తి తీర్చేందుకు దాతలు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం మూదావాహమని మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు. వేసవిలో దాహార్తి తీర్చేందుకు దాతల చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ముదావాహమని మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు. నగరి చెన్నై మార్కెట్లో మదర్ తెరీసా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం వేసవిలో ఎంతో ఉపయుక్తమని మేయర్ వెంకటేశ్వరమ్మ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వేసవిలో మదర్ తెరీసా సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తూ ఉండడం అభినందనీయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు గురుప్రసాద్, సభ్యుడు జయచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి నవచైతన్య సేవా సమితి అనే ఒక సమితిని ఏర్పాటు చేసి వాళ్ళు చేయగలిగినంత పరిధిలో వాళ్ళు సహాయం చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఇవాళ చూస్తున్నాం, ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా చేయడానికి మనసు లేని ప్రజల్ని చూస్తున్నాము. మనసుండి చేయలేనటువంటి ప్రజల్ని ఇవాళ చాలా మందిని చూస్తున్నాం. అలాంటి వాళ్ళు ఎంతో ప్రేమాభిమానాలు ఉండి ఇలాంటి ఇవాళ ఏంటంటే ఎండాకాలం వచ్చిందంటే వాళ్ళ భోజనం లేకపోయినా ఉండగలం, కానీ మంచినీళ్ళు తాగందే ప్రతి మనిషి కూడా ఈ ఎండకి తట్టుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో
ఈ రోజు ఇక్కడ ఇలాంటి మంచి కార్యక్రమానికి కార్యదర్శి గురుప్రసాద్ గారు మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఆయన ఎన్నుకోవడం అంటేనే చాలా మంచి విషయం. ఇవాళ బజారు ఈ షాపుల్లో ప్రతి ఒక్కరు ఎక్కడో దూర తీరాల నుంచి వచ్చే ప్రజలు ఎక్కువ ఉంటారు ఈ షాపుల్లో. మరి ఇక్కడ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అన్ని సౌకర్యాలు లేనటువంటి ఈ బజార్లో ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వడం మంచి విషయం, చాలా మంచి విషయం. ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని వాళ్ళకి ఇంకా భగవంతుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్తూ నన్ను ఇక్కడికి పిలిచిన వీళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు. నా తరపు నుంచి నేను కూడా ఏదన్నా సమాజానికి చేయగలిగినటువంటి కార్యక్రమాలు. విద్యార్థుల్లో ద్విగుణీకృతమైన ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఉపకరిస్తోందని పోస్టల్ సూపరింటెండెంట్ ఆదినారాయణ పేర్కొన్నారు. సైన్స్ పట్ల విద్యార్థుల అవగాహన మరింత పెంపొందేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని పోస్టల్ సూపరింటెండెంట్ ఆదినారాయణ అన్నారు. బాలాజీ విద్యాలయంలో విద్యార్థులతో 3వ రోజు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి ప్రదర్శన ఉపయోగపడతాయన్నారు. ప్రిన్సిపల్ కొమరగిరి చంద్రశేఖర్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలు నానాటికి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైన్స్ పట్ల విద్యార్థుల్లో మరింత ఆసక్తి పెరిగేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ లో 7వ నుండి 10వ తరగతి విద్యార్థులు రూపొందించిన వివిధ సైన్స్ పరికరాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. చాలా వెనకబడ్డారు. ఇంతకు ముందు మేము చదువుకునే టైంలో పోస్ట్ ఆఫీస్ నుంచి సంచారిక పోస్ట్ అని చెప్పేసి టీచర్స్ దగ్గర పిల్లల దగ్గర నుంచి కలెక్ట్ చేసి టీచర్స్ వాటికి ఉండి అమౌంట్ డిపాజిట్ చేసి సేవింగ్స్ ఎలా అని చెప్పేవాడు. అది డిస్కంటిన్యూ అవ్వడం వల్ల తర్వాత మీ వరకు అవి చాలకపోవడం. కానీ ఇప్పుడు మళ్ళీ అలాంటి స్కీమ్స్ లేకపోయినా కానీ బయట నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అనేది అటువంటి ఎంకరేజ్ చేస్తుంది బాగా. సో మీరందరూ కూడా ఫైనాన్షియల్ లిటరసీ సేవింగ్స్ ఎలా చేయాలనేది నేర్చుకొని చేసుకుంటే మీకు అది ఫ్యూచర్లో మీకు నెక్స్ట్ చదువుకోవడానికి కానీ నెక్స్ట్ ఏదైనా మీకు అది ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉంటుంది మీ పేరెంట్స్ ఇచ్చే సపోర్ట్తో పాటు. ఓకే, ఇంకా మీరు ఇప్పుడు సైన్స్ డే అని చెప్పేసి ఇలా జరుపుకుంటారు. ఎందుకు సైన్స్ డే గురించి సివి రామన్ గురించి లేదా అబ్దుల్ కలాం గురించి లేదంటే జగదీష్ సుభాష్ చంద్రబోస్ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటారు. వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఏమైనా 3వ రోజు మన ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా నడుస్తున్నది అంటే దానికి భగవంతుడిచ్చిన ఆశీర్వచనములు, తల్లిదండ్రులు, మీ టీచర్సు ఇచ్చినటువంటి ప్రోత్సాహాలు ఇవన్నీ కూడా కారణం. ఈరోజు మన దగ్గరికి పోస్టల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ గారు చాలా నాలెడ్జబుల్ పర్సన్, ఇప్పుడే మంచి బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చారు అక్కడ మనకి. మిమ్మల్ని ఉద్దేశించి కూడా ఈ సైన్స్ ఫెయిర్ని ఉద్దేశించి కూడా వారు మాటలు మాట్లాడతారు. కాబట్టి శ్రద్ధగా అవి విని మీలో యొక్క సృజనాత్మకతని, మీ యొక్క క్రియేటివిటీని అవన్నీ కూడా మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా ఒకసారి కోరుతూ, సార్ ఒకసారి మీరంతా ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేసేదానికి కొంచెం ఎగ్జిబిట్స్ పెట్టారు. అయితే వీటిని మన దైనందిన జీవితంలో ఉపయోగపడే విధంగా మనం తయారు చేసుకోగలగాలి. సో ఎగ్జిబిట్ పెట్టడమే కాదు, ఆ నాలెడ్జ్ని మనం రియల్గా తయారు చేయాలి. సో ఆ తయారు చేయాలంటే మనం నాలెడ్జ్ అక్వైర్ చేసుకోవాలి. కాబట్టి ఒక మంచి లైబ్రరీలో మీరు విజిట్ చేసి అక్కడ ఉన్న బుక్స్లో ఉన్న నాలెడ్జ్ తీసుకొని ఎక్స్పెరిమెంట్ రియల్ లైఫ్లో చేసే విధంగా మీరు తయారు కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఫౌండర్ ప్రిన్సిపాల్ గారిని నేను అడిగే రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీ అందరికి కూడా మంచి లైబ్రరీ ప్రొవైడ్ చేసి రియల్ లైఫ్లో చేసే ఎక్స్పెరిమెంట్లు అంటే ఇప్పుడు రోబోటిక్స్ టెక్నాలజీ ఉంది, ఆ రోబో మనకి ఎట్లా ఉపయోగపడుతుంది, అది మన లైఫ్కి ఎలా అనుసంధానించుకోవాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే ఆ రోబోటిక్ టెక్నాలజీ వాడే విధానం తెలియాలి. ఒక సైంటిస్ట్ను ఎవరైనా ఇస్రో కావచ్చు, వేరే టాటా ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి కావచ్చు, ఎవరిని వాళ్ళ యొక్క అక్కడ ఉన్న పనిచేసిన సైంటిస్టులు ఏమన్నా వీలైతే మీకు అప్పుడప్పుడు విజ్ఞానాన్ని అందించే విధంగా పిలిపించుకోగలిగితే ఈ సంస్థకి మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. పోతపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గ ఆలయంలో నెలలో మొదటి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి అన్నదానం జరిపారు. పోతపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గ ఆలయంలో నెలలో మొదటి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి అన్నదానం జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి నెల మొదటి శుక్రవారం అమ్మవారికి విశేష పూజలతో పాటు భక్తులకు అన్నదానం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకుడు కాగిత ఏడుకొండలు తెలిపారు. అమ్మను నమ్ముకున్న వాళ్ళకి అమ్మ కోరిన కోరికలు ఇస్తుంది. ఈ యొక్క గుడికి వచ్చి పౌర్ణమి రోజున మరియు అమావాస్య రోజున గుడి ఖాళీ ఉండదండి. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఇక్కడ పూజారి గారు ప్రశ్నలు అంటే సగినం అంటారన్నమాట,
మరి వారం అయితే మంగళవారం, ఆదివారం, అమావాస్య రోజున, పౌర్ణమి రోజున ఈ యొక్క భక్తులందరూ కూడా తమ మనసులో ఉన్నటువంటి కోరికల్ని ఇక్కడికి వచ్చి చెప్పుకుంటారు. 8 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఖాళీ ఉండదండి. ప్రతి భక్తుని యొక్క కోరికను అమ్మ ఇస్తుంది కాబట్టి ఈరోజు అందరూ కూడా భక్తులందరూ కూడా విరివిగా ఇచ్చేస్తున్నారు. తమ కోరికల్ని అమ్మవారు తీరుస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తూ, ఈ యొక్క ఆలయానికి వచ్చి కోరికలు తీర్చుకున్నటువంటి భక్తులందరూ కూడా తల ఒక 5 కేజీలు కందిపప్పు, ఒక పచ్చదార, చింతపండు ఏమిటి వాళ్ళందరూ కూడా తమ తోచిన విధంగా వాళ్ళు ఇస్తున్నారు. ఈ యొక్క అన్నదానానికి భక్తులందరూ కూడా అన్నప్రసాదం చేయడానికి ఉపయోగపడుతున్నారని తెలియజేస్తూ, పెడన క్షేత్ర పాలకుడు పోతురాజు స్వామి గుడి వంశ పారంపర్య హక్కులు తమకే ఉన్నాయని విశిష్టీకరణ సంఘ నాయకులు పెద్దలు పేర్కొన్నారు. పెడన పట్టణంలోని ప్రధాన రహదారిలో గల పాత కూరగాయల మార్కెట్ పక్క వేయించేసి ఉన్న ముక్కోటి దేవతల ఏకైక సోదరుడు పోతురాజు స్వామి గుడి వివాదాస్పదంగా మారింది. అయితే ఆ గుడి 146 సంవత్సరాల క్రితం తమ పూర్వీకులు నిర్మించారని, తమది కాకపోతే తమకు వద్దని, తమదే అయితే చూస్తూ ఎలా వదులుకుంటామని వారు పేర్కొన్నారు. వీరందరూ తమకు న్యాయం చేసి తమ గుడిని తమకు అప్పగించారని కోరుతూ మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి ప్రసాద్ కు వివిధ శాఖల అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. వీణం శ్రీనివాస్ నేతృత్వం వహించిన ఈ కార్యక్రమానికి సంఘ నాయకులు, పెద్దలు, రైతులు వెంకటేశ్వరరావు, వీణం వెంకటస్వామి, బండారులంక వెంకటేష్, వీణం రావమ్మ, రౌతుల అన్నవరం, బండారులంక ముస్తాన్రావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పెడన క్షేత్ర పాలకుడుగా మా వీరభద్రులో ఒకడైన పోతురాజు స్వామి వారు మా వంశస్థుడే. అయితే మా పూర్వీకుల అవగాహన రాహిత్యం కావచ్చు, మా వారి అవగాహన లోపం కావచ్చు, కొన్ని పర్యాయాలు మాకైతే సరైన ఆధారాలు, సరైన వివరాలు మాకు తెలిపినప్పటికీ మేము కాలక్రమేణా కొన్ని విషయాల్లో మేము వెనకబడి ఉన్నామనే ఆలోచనలో మా పోతురాజు స్వామి వారి గుడి ఇలవేలుపైన, మా శిష్టకరణ సంఘానికి ఇలవేలుపైన మా పోతురాజు వారు పెడన రహదారిలోనే బందరు మచిలీపట్నం గుడివేడ ప్రధాన రహదారిలో పాత కూరగాయల మార్కెట్ వద్ద ప్రధాన రహదారి పక్కనే పోతురాజు స్వామి వారి ఆలయం సుమారుగా 140 సంవత్సరాల క్రితమే మా పూర్వీకులు, అప్పటి ధనవంతులు, శ్రీమంతులు అయిన ఏలూరు అయ్యమ్మ గారు కానీ, రౌతుల వీరస్వామి గారు కానీ, బండాలంక పట్టారామయ్య గారు కానీ, వేణం సుబ్రహ్మణ్యం గారు కానీ, వారందరి సహాయ సహకారాలతో పోతురాజు స్వామి వారి గుడి నిర్మాణం జరిగింది. అయితే ఆ గుడి నిర్మాణానికి కూడా కొంతమంది కాపు సోదరులు మా పెద్దల దగ్గరకు వచ్చి, ఈ పోతురాజు మీ వంశస్థుడు కాబట్టి మీరే ఆ గుడి నిర్మాణం చేయటం సముచితం, శుభప్రదం అని అప్పటి పూర్వీకులకి తెలపటం, అదే పూర్వీకులు వారి అనుకున్నదే తడవుగా అశ్రు నయనాల నడుమ శ్రీ అద్దంకి నాంచరం అమ్మవారి దేవస్థాన గోశాలలోని గోవుకు అంత్యక్రియలు నిర్వహించారు. మోపిదేవి మండల పరిధిలోని పెద్దప్రోలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అద్దంకి నాంచరమ్మ అమ్మవారి దేవస్థానానికి చెందిన గోశాలలోని గోవు అనారోగ్య కారణాలతో మరణించగా అశ్రు నయనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి కూరపాటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మరణించిన గోవును ట్రాక్టర్పై డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి కూరపాటి సాంబశివరావు పంట పొలంలో సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కుర్రా గురుప్రసాద్ మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం చెల్లపల్లికి చెందిన యాదవరాజులు మొక్కుబడుల్లో భాగంగా దేవస్థానానికి గోవును అందించినట్లు తెలిపారు. అప్పటి నుండి నిబద్ధతతో వ్యవహరిస్తూ మోపిదేవి మండల పరిసర గ్రామాల్లో 400కు పైగా శుభకార్యాల్లో గోవు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎడ్ల శేషుబాబు, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో వచ్చేసి ఉన్న శ్రీ అద్దంకి నాంచారం తల్లి దేవస్థానం నందు గత 20 సంవత్సరాల నుండి గోశాల ఏర్పాటు చేయడం జరిగింది. కావున చల్లపల్లి యాదవరాజులు చిన్న దూడనివ్వటం, అది 15 ఈతలు ఈని గుడి ఆవరణలో దాని పిల్లలు ఇంకా ఉన్నాయి. అది ఏనటం కొద్ది రోజులుగా అనారోగ్య కారణంగా కొద్దిగా ఈరోజు మృతి చెందడం జరిగింది. కావున ఆవుని ఊరేగింపుతో గ్రామ పెద్దల సహకారంతో ఆలయ చైర్మన్ రాకుల వెంకటరామయ్య గారు, అభివృద్ధి కమిటీ చైర్మన్ కుర్రా గురుప్రసాద్ గారు, కూరపాటి కోటేశ్వరరావు గారు, ఇంకా గ్రామ పెద్దల అధ్యక్షతన ఊరేగింపు సహకారంతో ఆవుని మన పెదప్రోలు బట్టలకొట్టు కూరపాటి సాంబశివరావు గారి పొలంలో దాన్ని ఇది చేయటం జరిగింది, అంత్యక్రియలు చేయటం జరిగింది. కావున 50 మంది వచ్చి దాన్ని సద్వినియోగం చేశారు. సంతోషం, చాలా బాధాకరంగా ఉంది ఆవు చనిపోవటం. మేము ఎన్నో గృహప్రవేశాలు పంపించాం ఆ గుడి కిందే. పెదపోలు గ్రామం అద్దంకి నాంచారమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో ఆవు
20 సంవత్సరాలు తర్వాత ఈరోజు మరణించింది. 15 ఈతలు ఈనింది ఇప్పటికి. చాలా నిబ్బరంగా ఆవు. ఇప్పుడు గృహప్రవేశాలకి ఇప్పుడు 400 సుమారుగా ఎవరన్నా కానీ తీసుకెళ్ళి ఉంటారు. చాలా బాధాకరం.